Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం పినైల్ లెంథనింగ్ సర్జరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కామన్గా ఈ పినైల్ లెంథనింగ్ సర్జరీస్ అనేది చాలామంది ఇది ఒక కామన్గా అపోహలో ఉంటారు, వాళ్ళ అంగం చిన్నగా ఉంది అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంగం ఎవరికి చిన్నగా ఉండదు, అది జస్ట్ మీ మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్. సో ఒక్కటి గుర్తుపెట్టుకున్న, అంగం అనేది ఎన్లార్జ్ అయినప్పుడు అంటే కంప్లీట్గా మీకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు ఒక 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే, అంగం కంప్లీట్గా స్తంభించినప్పుడు 3 ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే అది సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ పెద్దగా యూజ్ ఉండదు. తక్కువగా ఉంటే దీంట్లో కొన్ని సర్జరీస్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే అంగానికి కనెక్షన్ ఉంటుంది, అంగానికి ప్యూబిక్ బోన్ కనెక్షన్ ఉంటుంది, దీన్ని సస్పెన్సరీ లిగమెంట్స్ అంటాము. దాన్ని కట్ చేస్తాం. అది కట్ చేసినప్పుడు అంగం ఫ్రీ అయిపోయి అంగం పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి సర్జరీ చేయడం ద్వారా అంగం పెద్దగా అవ్వడం వెరీ కామన్గా చూస్తుంటాం. కానీ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఇది ఈ సస్పెన్సరీ లిగమెంట్ కట్ చేసినాక అంగం చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్లో సెక్స్ చేసేటప్పుడు అంగాన్ని పట్టుకొని చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది, లేకపోతే కంప్లీట్ ఇంజురీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, అంగంలో ఎప్పుడైనా ఫ్లో తగ్గినప్పుడు అంగం సన్నగా అవ్వడం కామన్గా చూస్తుంటాం. సో ఇలా పెరిగే ఈ గర్త్ ఇంప్రూవ్మెంట్ చేంజ్ చేసుకుంటే చాలా బెటర్. లెంత్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి, ఈ గర్త్ ఇంపార్టెంట్. సో ఈ గర్త్ ఇంప్రూవ్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నార్మల్గా ఫ్లో పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫ్లో పెరగడానికి PDE5 బెటర్స్ ట్యాబ్లెట్స్ అంటే టెడలఫిల్ కానీ సిల్డెనాఫిల్ కానీ ఇవన్నీ ట్యాబ్లెట్స్ మనం తీసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ రావు. సో గర్త్ని కూడా ఎన్హాన్స్ చేసే చాలా వచ్చున్నాయి. ఇప్పుడు బొటాక్స్ ఇంజెక్షన్స్, ఇప్పుడు ఏదైతే మనకి లిప్లో కానీ లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఫేసెస్లో కానీ ఎలా వాడుతున్నారో అలానే బొటాక్స్ ఇంజెక్షన్ అనేది మనం ఇచ్చినప్పుడు కూడా గర్త్ ఎన్హాన్స్మెంట్స్ కామన్గా చూస్తుంటాం. సో ఇది శీఘ్రస్ఖలనం కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మైండ్లో అందరూ పెట్టుకోవాల్సింది అంటే పీనల్ లెంథనింగ్ సర్జరీస్ ఆర్ నాట్ ఈజీ సర్జరీస్. అంటే అంగం చిన్నగా ఉండడం కంటే అంగంలో ఫ్లో ఎలా ఉందో చాలా ఇంపార్టెంట్. ఫ్లో బాగుంది, మీరు సెక్స్ని ఎంజాయ్ చేస్తుందంటే సైజ్ గురించి మర్చిపోండి. చాలా చిన్నగా ఉంటే అది జనరలీ వాళ్ళ చిన్నతనంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. కానీ అలాంటి వారు తప్ప ఈ పినల్ లెంథనింగ్ సర్జరీస్ గురించి పెద్దగా మీరు అంత స్ట్రెస్ తీసుకోకపోవడమే బెటర్. దానికంటే సెక్స్ ఎంజాయ్ చేయడంలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్. ఫర్దర్గా పినల్ లెంథనింగ్ సర్జరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.